హాయ్ నమస్తే. ఈరోజు నేను యూట్యూబ్‌లో ఒక ట్రెండింగ్ రెసిపీ ట్రై చేశాను. ఆ రెసిపీ ఏంటో, ఎలా చేశానో, అది చేయడంలో నేను సక్సెస్ అయ్యానో, ఫెయిల్ అయ్యానో చూసేసుకుందాం. సో, ఈ రెసిపీ వచ్చేసి డాల్గోనా కొరియన్ క్యాండీ. ఇది కొరియన్ స్ట్రీట్ ఫుడ్. దీనికి షుగర్ అండ్ బేకింగ్ సోడా యూజ్ చేస్తాం. సో, ఎలా చేసామో చూద్దాం. వెల్కమ్ టు కెనీస్ కిచెన్. కొరియాలో ఈ రెసిపీని లేడిల్ అనే దాంతో చేస్తారు. లేడిల్ అంటే గరిట, పప్పు గరిటతో మనం చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు తాలింపు వేసుకునే గిన్నెలో ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీకి 2 ఇంగ్రీడియంట్స్ అవసరం: షుగర్ అండ్ బేకింగ్ సోడా. నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. షుగర్ని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో నేను బేకింగ్ సోడా వేసుకున్నాను. బేకింగ్ సోడా వేసుకొని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. కానీ నేను కలపడం స్టార్ట్ చేయగానే అది మొత్తం బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది. సో, మన ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. నేను సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నాను. అండ్ మై కిడ్ వాంటెడ్ టు ట్రై ఇట్. సో, లెట్స్ సీ. సో, సెకండ్ అటెంప్ట్ నేను చాలా ప్రిపేర్డ్గా ట్రై చేస్తున్నాను. దాని గురించి నేను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆయిల్ అంతా అప్లై చేసుకుంటున్నాను. దీని మీద మనం షుగర్ అండ్ బేకింగ్ సోడా మిక్చర్ని వేసుకొని క్యాండీ లాగా రెడీ చేస్తాము. సో, ఈ క్యాండీ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. సో, రౌండ్ షేప్ గురించి నేను ఒక బౌల్ తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఆ బౌల్తోని నేను షుగర్ అండ్ బేకింగ్ సోడా మిక్చర్ని ప్రెస్ చేసుకొని రౌండ్ షేప్లో క్యాండీ రెడీ చేస్తాను. సో, సెకండ్ అటెంప్ట్లో నేను లో ఫ్లేమ్ మీద ట్రై చేస్తున్నాను. ఇందులో కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. సో, ఫస్ట్ అటెంప్ట్లో మనం షుగర్ని ఎక్కువ బాయిల్ చేసేసుకున్నాము, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అండ్ బేకింగ్ సోడా కూడా ఎక్కువ యూస్ చేసాము. అందుకే మన ఫస్ట్ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయ్యింది. సెకండ్ అటెంప్ట్లో మనం ఎక్కువ బాయిల్ చేసుకోము షుగర్ని. సో, ఇలా కలుపుతూ మనం షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. అండ్ నేను చాప్ స్టిక్స్ బదులు వుడెన్ మెటీరియల్ నాకు కిచెన్లో దొరికింది యూస్ చేస్తున్నాను. లాక్డౌన్ కాబట్టి నాకు చాప్ స్టిక్స్ దొరకలేదు. సో, నేను దీన్ని బాగా క్లీన్ చేసుకొని ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ. సో, షుగర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. సో, ఇలా అయ్యాక నేను ఇందులో బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అండ్ చిటికెడు బేకింగ్ సోడా మాత్రమే యూజ్ చేయాలి. సో, బేకింగ్ సోడా వేయగానే కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన కొరియన్ క్యాండీ అనేది రెడీ అవుతుంది. దాన్ని మనం ప్లేట్ మీద వేసుకొని డ్రై చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ షేప్ లాగా చేసుకొని. సో, రౌండ్ షేప్ లాగా చేసుకోవడానికి ఇందాక బౌల్కి మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అది యూజ్ చేస్తాను. దాంతో నేను దీన్ని ప్రెస్ చేసి రౌండ్ షేప్ లాగా చేసుకుంటున్నాను. సో, చూడండి, సెకండ్ అటెంప్ట్ సక్సెస్ అయ్యింది. సో డాల్గోనా కొరియన్ క్యాండీ రెడీ అయింది. సెకండ్ అటెంప్ట్తో సక్సెస్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇంకా 2 అటెంప్ట్స్ కూడా చేశాను. అవి ఎలా అయ్యాయో చూద్దాం. సో, ఇది థర్డ్ అటెంప్ట్. నేను షుగర్ని మెల్ట్ చేసేసుకొని బేకింగ్ సోడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దాన్ని క్యాండీ లాగా చేసేసుకుంటున్నాను. సో, ఐ హోప్ ఇట్స్ అ సక్సెస్. ఎస్, థర్డ్ అటెంప్ట్ ఈజ్ ఆల్సో సక్సెస్. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది థర్డ్ అటెంప్ట్ కూడా సక్సెస్ అయినందుకు. సో, ఫోర్త్ అటెంప్ట్ నేను యాక్చువల్గా పప్పు గరిటెలో ట్రై చేశాను, లేడిల్లో. సో, షుగర్ మెల్ట్ చేసుకొని బేకింగ్ సోడా వేసేసుకున్నాను. బేకింగ్ సోడా కొంచెమే వేసుకోవాలి. సోడా వేసుకోగానే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో, బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఫోర్త్ అటెంప్ట్ కూడా సక్సెస్ అని అనుకుంటున్నాను. ఎస్, ఇట్స్ అ సక్సెస్. ఐ థింక్ ఐ హ్యావ్ మాస్టర్డ్ ఇట్. సో, నేను 4 అటెంప్ట్స్ చేశాను అండ్ 3 అటెంప్ట్స్ సక్సెస్ అయ్యాయి. సో, మన డాల్గోనా కొరియన్ క్యాండీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మనం చేసుకొని ఇలా ట్రై చేయొచ్చు. అండ్ నేను నువ్వులతో గార్నిష్ చేసేసుకున్నాను. అండ్ ఇది విరగొట్టగానే విరిగిపోయి అంత క్రిస్పీగా ఉంటుంది. సో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో, ఎలా చేశారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కెనీస్ కిచెన్కి. ఈ వీడియోకి నేను ఎక్కువ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.